అంటూ మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు మూడో రోజు చిక్కని కార్మికుల జాడ. శ్రీశైలం ఎడవగట్టు కాలం ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలింది. లోపల పెరిగిపోయిన మట్టి శిథిలాల ఎత్తు మరో మీటర్ మేర పెరిగిపోయింది. దానితో నీటి ఊట నిరంతరం కొనసాగుతుంది. దీంతో సహాయక చర్యలు కొనసాగింపు మరింత కష్టంగా మారింది. సొరంగంలో చిక్కుపోయిన వారి కోసం చేపట్టిన 5వ రెస్క్యూ ప్రయత్నం విఫలమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం SLBC ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపల వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8:30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమైంది. 4వ ప్రయత్నం ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు సొరంగం లోపలికి వెళ్ళిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటకు వచ్చింది. 5వ ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్ళింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోల్చితే సోమవారం నాటికి మట్టి శిథిలాల ఎత్తు పరిమాణం గణనీయంగా పెరిగే. దీంతో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే